పేదవాడు అనేటోడు గదం జాగా కొనుక్కోకుండా వేసేసారు, రేట్లు పెంచేసి. ఉన్న వాళ్ళు కూడా హైడ్రా గురించి అడుగుతారు. ఫస్ట్ అపార్ట్మెంట్ రేట్ ఎంత అని అడగట్లేదు. మా దగ్గర గజము 60,000 పైన అంటుండ్రండి. ఇప్పుడు మీరు వచ్చి గజం ఎంత అన్నారు, ఇది హైడ్రాలు ఉందా అని అడుగుతారు. స్టార్ట్ అయినాక వాడు ఒక స్లాబ్ 2 స్లాబ్లు వేసినాక అది ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటారు, అదే అంటారు. అప్పుడు వాడు అంతకుముందు ఎవడు రాడు. హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ మిసైల్లా దూసుకుపోతున్న మియాపూర్ ఒకవైపు, కెమికల్ ఇండస్ట్రీకి అడ్డాగా చెప్పుకునే బొల్లారం, జీడిమెట్ల మరోవైపు. వీటి మధ్యలో రియల్ బూమ్ అత్యంత వేగంగా దూసుకుపోతున్న ప్రాంతం బాచ్పల్లి. ఒకప్పుడు బాచ్పల్లిలో ఉంటున్నారంటే మరీ అంత దూరం ఎందుకబ్బా అనేవాళ్ళు. ఇప్పుడు బాచ్పల్లిలో ఇల్లు దొరికితే చాలబ్బా అని అంటున్నారు. ఇంతలా ఏం మారింది బాచ్పల్లిలో అనే సందేహం ఉన్నవాళ్ళు ఒకసారి తాజాగా నిర్మాణం పూర్తయిన ఒక ఫ్లైఓవర్ను చూడండి. బాచ్పల్లి క్రాస్ రోడ్లో దశాబ్దాల నాటి ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టడమే కాదు, ఇక్కడ రియల్ ధరలు చుక్కలు తాకేలా చేసింది ఈ ఫ్లైఓవర్, విశాలమైన రోడ్లే. బాచ్పల్లి రియల్ రంగంపై ఐటీ ఉద్యోగులు, సెటిలర్స్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. గండిమైసమ్మ టు బాచ్పల్లి, బాచ్పల్లి టు మియాపూర్, ఈ మధ్య ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం ఊహించని స్థాయికి చేరుకుంది. ప్రముఖ విద్యా సంస్థలతో ఎడ్యుకేషన్ హబ్గా రింగ్ రోడ్, ఐటీ కారిడార్, ఇలా ఒక్కటేమిటి బాచ్పల్లిలో ఉంటే అన్నీ ఉన్నట్టే. కానీ ప్రభుత్వం మార్పు, హైడ్రా ఏర్పాటు తర్వాత బాచ్పల్లి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న వరుస కూల్చివేతలు, అక్రమ నిర్మాణాల ప్రభావాలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు, ఇవన్నీ ఇక్కడ రియల్ రంగాన్ని గట్టి దెబ్బ కొట్టాయి. హైడ్రాకు ముందు ఒక లెక్క, హైడ్రా వచ్చాక మరో లెక్క అన్నట్లుగా ఇక్కడి అమ్మకాలు, కొనుగోళ్లలో భారీ మార్పు కనిపిస్తోంది. గవర్నమెంట్ చేంజ్ కావడం, కొంచెం హైడ్రా విషయంలో కూడా చాలా మంది, చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి పక్కన, ఎవరు అడిగినా హైడ్రా హైడ్రా అని అడుగుతారు. ఉన్న వాళ్ళు కూడా హైడ్రా గురించి అడుగుతారు. ఫస్ట్ అపార్ట్మెంట్ రేట్ ఎంత అని అడగట్లేదు. ఇప్పుడు మీరు వచ్చి గజం ఎంత అన్నారు, ఇది హైడ్రాలు ఉందా అని అడుగుతారు. కానీ ఒరిజినాలిటీ ఇంకో జరిగేది ఏంటంటే, హైడ్రాలో ఉండేది, హైడ్రా కొంచెం పెద్ద ఉన్న అందరూ హైడ్రా కామన్ ఉన్నాయి. మిడిల్ క్లాస్ పీపుల్ మాత్రం కొంచెం ప్రాబ్లం ఉంటే వాళ్ళని తీస్తారు, కానీ ఆ పెద్దలే మాత్రం టచ్ చేయట్లేదు. నా ఒపీనియన్ అవుతుంది అన్న. చికెన్ మసాలా చాలా మంది ఇప్పుడు సేల్కున్న అపార్ట్మెంట్స్ లో కూడా ఇది ఏ జోన్ ఉంది, హైడ్రాల్ ఉందా, బఫర్ జోన్లు ఉందా, ఇవన్నీ కొంచెం అడగడం వల్ల ఏమైపోయిందంటే మార్కెట్ చాలా స్లో ఉంది. యాక్చువల్లీ బాచ్పల్లి జోన్ ఐటీ వాళ్ళకు బాగుంటుందండి, ఎందుకంటే నియర్ రింగ్ రోడ్, ఎడ్యుకేషన్ హబ్, హాస్పిటల్స్, ఇవన్నీ బాగుంటాయి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే కొంచెం ఐటీ ఎంప్లాయీస్ ఎడ్యుకేషన్ జోన్ పరంగా చూస్తే బాచ్పల్లి చాలామంది ఛార్జ్ చేసుకుంటారు. కానీ మామూలు ఎక్కడో లోపల ఉన్న డిస్టర్బెన్స్ లేని వీటిని కూడా వచ్చి కూల్ చేస్తుంది. దానివల్ల రియల్ ఎస్టేట్ కొనాలన్నా చాలామంది భయపడుతుంది. ఎప్పుడో 40 years 30 years కింద ఉన్న ఇల్లును కూడా ఇది ఎక్కడుంది, ఇలా పేపర్లు ఏంది అంటే ఒక భయాన పరిస్థితి ఏర్పడ్డది. బాచ్పల్లిలో ఫ్లాట్లో స్థలాల అమ్మకాలు ఎలా ఉన్నా కానీ కూడా నిర్మాణాలు మాత్రం ఆగట్లేదు. తగ్గేదే లేదన్నట్లుగా అపార్ట్మెంట్లు పోటీపడి మరి కడుతున్నారు. ముందు కట్టేద్దాం, కాస్త లేట్ అయినా అమ్మేద్దాం అన్నట్లుగా ఈ ప్రాంతంలో బిల్డర్ల తీరు కనిపిస్తోంది. బాచ్పల్లిలో క్రాస్ రోడ్స్ నుండి ఏ వైపు వెళ్ళినా గల్లీకొక అపార్ట్మెంట్ నిర్మాణం జరుగుతోంది. నిర్మాణం పూర్తయి అమ్మకాలకు ఎదురుచూస్తున్న ఫ్లాట్ల సంఖ్య కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. ల్యాండ్ విషయానికి వస్తే బాచ్పల్లిలో ఒక్కో ప్రాంతంలో స్థలం ఒక్కో ధర పలుకుతోంది. ప్రధాన రహదారికి వైపు గజం ధర 80,000 నుండి ₹1,00,000 పలుకుతుంటే, మరోవైపు 70,000 నుండి 80,000 పలుకుతోంది. ఇలా 100 గజాల స్థలం 80 లక్షల నుండి కోటికి పైమాటే. అపార్ట్మెంట్లలో ఫ్లాట్లయితే 70 లక్షల నుండి 1,50,00,000 వరకు పలుకుతోంది. ఇంటి అద్దెలు మాత్రం గత 2 నెలల కాలంలో విపరీతంగా పెరిగిపోయాయి. బాచ్పల్లిలో ఏరియా ఏదైనా సింగిల్ బెడ్రూమ్ అద్దె 18,000కు చేరుకుంటే, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అద్దె 22 నుండి 25,000కు చేరుకుంది. రియల్ ఎస్టేట్ ఇప్పుడు మామూలుగానే ఉందండి. ఒకప్పుడు ఫుల్ ఉండే, కానీ ఇప్పుడు జర తగ్గింది. ఈ రేట్లు పెరగడం వల్ల అందరూ అమ్మే వాళ్ళు ఉన్నారు, కొనే వాళ్ళు ఉంటారు, కానీ కొనే వాళ్ళు ఎవరు ముందుకు రావటం లేదు సరిగ్గా. ఈ రేట్లు మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయి. పేదవాడు అనేటోడు గదం జాగా కొనుక్కోకుండా వేసేసారు, రేట్లు పెంచేసి. రాజకీయ నాయకుల లాభం కొరకు అది చేసింది తప్ప సామాన్యుడు మాత్రం ఇల్లు కొనుక్కొని జాగా కొనుక్కొని కట్టుకునే స్థితిలో మాత్రం లేవండి. రేట్లు అంత ఘోరంగా అయిపోయినాయి. అసలు కొద్ది రోజులైతే తెలంగాణ వాడు ఉంటాడు, అంత ఘోరంగా తయారైపోయింది పరిస్థితి. మా దగ్గర గజము 60,000 పైన అంటుండ్రండి. ఇక వీడు
చేసుకున్నది వానికి పొట్ట నిండడమే కష్టంగా ఉన్నది. ఇక వాడు జాగం కొనుక్కొని ఇల్లు కట్టుకుంటాడండి. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అంటున్నాయి. అసలు అవి ఎక్కడ ఎంతమందికి వస్తాయండి? వాళ్ళు ఇచ్చేటి వేలు, ఇక్కడ లక్షలలో జనాలు ఉన్నారు. ఆ కాంపిటీషన్కు ఇది కంపేర్ చేసుకుంటే అది ఏ మూలకో పోతే అంటే ఇక బ్యాంక్ వాళ్ళు ఈఎంఐలు ఇస్తారు కాబట్టి పరిస్థితి అది. ఆ బ్యాంకు వాళ్ళ ఈఎంఐలతోటి జాబర్తోటి వెళ్తుంది. ఒకవేళ వాళ్ళ జాబులు మాత్రం కింది మీద అయినాయనుకోండి, అప్పుడు పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. ఇక ఆ వేలకు కట్టలేరు, ఆ జీతాలకు వాటికి సరిపోతుంది. అది అట్లా ఉన్నది పరిస్థితి, అంత ఘోరంగా ఉంటుంది. వేలకు ఈఎంఐలు అవి ఎవరు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు వాడి ఆదాయం ఎట్లా ఉంటుందో తెలియదు. ఆ పాటికి ఆ ఈఎంఐలు కట్టాలంటే వేలకు వాడి ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు ఈ ప్రైవేటు ఉద్యోగస్తులతోటి. మళ్ళీ దానికి తోడి గవర్నమెంట్ జాబర్స్ ఈఎస్ఐ పిఎఫ్లు తీసేసారు. పిఎఫ్ తీసేసి అసలు గవర్నమెంట్ జాబ్ ఉన్నన్ని రోజులు వాడు పొట్ట గడుస్తుంది. వాడు ఉద్యోగం దిగిపోయిన తర్వాత వాడికి పిఎఫ్ రాదు, వాడి బతికేంటిదో వాడికే తెలియదు. ఆ ఉన్న డబ్బులు కొడుకులు గుంజుకుంటారా, లేకపోతే వేటి దేనిలైనా పెట్టుబడి ఉద్యోగం జాబ్ బిజినెస్ చేస్తే లాస్ అవుతుందా వాడికి తెలియదు. పేరుకు తర్వాత అది లాస్ అయితే ఇక వాడి పరిస్థితి అదో ఘోరం. బిజినెస్ నడిస్తే పర్వాలేదు, బిజినెస్ నడవకపోతే మాత్రం వాడు గవర్నమెంట్కు ఉద్యోగం చేసినా రిటైర్ అయినా అన్నట్టే, కానీ వాడికి పొట్ట గడవడం కష్టంగా ఉంటుంది. ఏదో హైడ్రా అని దాని మీద ఏం లేదు కానీ అంటే దాన్ని బేస్ చేసుకుని ఏం కాదు కానీ ఓవరాల్గా ఏంటంటే ఐటీ సెక్టర్ కొద్ది డౌన్ ఉండటం వల్ల నేను అనుకుంటున్నాను. అంటే ఒక 100 గజాల ఫ్లాట్ కావాలంటే ఎంత పెట్టాల్సి వస్తుంది? అంటే ఇప్పుడు మీరు 100 గజాలు ఇప్పుడు 80,000 వేసుకున్నా కూడా 80 లక్షలు అవుతుంది కదా. డెవలప్మెంట్ పరంగా చూస్తే ఎలా ఉందండి బాచుపల్లి మధ్యకాలం? బాచుపల్లి విపరీతమైన డ్రాస్టిక్గా పెరిగిందండి డెవలప్మెంట్ అయితే. ఎందుకంటే హై రైజ్ అపార్ట్మెంట్స్ రావటం, ఈ ఫ్లైఓవర్ వేయటం, ఇవన్నీ కూడా విపరీతంగా బాచుపల్లి రోడ్డు, ఈ రోడ్డు చాలా బాగా డెవలప్ అయింది. కనెక్టివిటీ పెరిగిందండి. మియాపూర్ అంటే ఉంది ఇదివరకు పాత రోడ్డు అండి, కాకపోతే ఇప్పుడు ఇంకా దాన్ని బాగా డెవలప్ చేసేటికి విపరీతంగా పెరిగింది. ఇప్పుడు అంటే బాచుపల్లి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కెమికల్ ఫీల్డ్కి కూడా, అంటే కెమికల్ ఇండస్ట్రీస్ కూడా కొంత అనుకూలమైన ప్లేస్ అండి. ఇటు బొల్లారం అయినా, ఇటు జీడిమెట్ల అయినా, అటు మన కాజీపల్లి అయినా, ఆ విధంగా కూడా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. బాజ్పల్లిలో దూసుకుపోతున్న రియల్ ధరలు ఒకవైపు, వెనక్కు లాగుతున్న హైడ్రా భయం ఇది తాజా పరిస్థితి. ఇక్కడ ఒక పాత ఇంటిని కొనాలన్నా 1కి 10 సార్లు ఎంక్వైరీ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కళ్ల ముందే నిర్మాణాలు మొదలుపెట్టినా స్లాబ్ వేసే వరకు సైలెంట్గా ఉండి, స్లాబ్ వేశాక హైడ్రా రంగంలోకి దిగుతుందనే ఆరోపణలున్నాయి. అంతా లీగల్గా ఉందని అనుకుంటే గతంలో ఇక్కడ ఒక చెరువు ఉండేదని, ప్రభుత్వ భూమి ఎలా కొన్నారంటూ నిర్మాణాలు నేలమట్టం చేస్తున్నారు. ఇదిలా ఉంటే బాజ్పల్లిని ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో వింత పరిస్థితి నెలకొంది. కళ్ల ముందే రియల్ రంగం అందనంత ఎత్తుకు చేరుతుంటే దశాబ్దాలుగా ఇక్కడే నివాసం ఉంటున్న మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి మరోలా ఉంది. ఇక సొంత ఇంటిపై ఆశలు వదులుకున్నామనే ఆగ్రహం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. అప్పుడున్న గవర్నమెంట్ బాగుంది, ఇప్పుడున్న గవర్నమెంట్ అడిగేటోడే లేడు. కొను అడుగుతున్నారు కానీ రేట్ అనగా తక్కువ రేటు కూస్తున్నారు. అమ్మేటోడేమో ఎక్కువ రేట్ అంటున్నాడు, కొనేవాడేమో తక్కువ అంటున్నాడు. అట్లా అయిపోయింది మొత్తం. మార్కెట్ అయితే మొత్తం డల్, ఏమీ లేదు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ఈ పబ్లిక్ రావడం వల్ల హైడ్రా అని భయపెట్టి బిల్డర్లు పని చేయడం లేదు. నేను అది హైడ్రా వల్ల భయపడిపోతున్నాను. ఆడ ఏముందో తెలియదు కానీ ఆడ తవ్వినాక వస్తారు, వాళ్ళు ముందు రారు. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పుడు రారు. స్టార్ట్ అయినాక వాడు ఒక స్లాబ్ 2 స్లాబ్లు వేసినాక ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటారు, అదే అంటారు. అప్పుడు వాడు అంతకుముందు ఎవడు రాడు. దానివల్ల భయం ఎక్కువ. బిల్డర్లు కూడా ఎవరు వర్క్ చేయట్లేదు, చాలా మంది మానుకున్నారు. ఆచి చికెన్ మసాలా